ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఏఐ చెప్పేవన్నీ చేసేయొద్దు, ఏఐతో సామాన్య జనం పాటించవలసిన జాగ్రత్తలేమిటో చూద్దాం. నీకు చదువు అర్థం కాలేదా? ఏఐనే టీచర్. రోగం తగ్గట్లేదా? ఏఐనే వైద్యుడు. సందేహాలు ఉన్నాయా? ఏఐ సమాధానం చెప్తుందిలేండి. ఇలా ప్రతి దానికి మనం ఏఐతో ఆధారపడుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కృత్రిమ మేధ టూల్స్ను విరివిగా వాడడానికి ఎందరో ఇష్టపడుతున్నారు. అయితే ఎంతటి నైపుణ్యం కలవారైనా ఏఐతో జాగ్రత్తగా ఉండవలసిందే. కృత్రిమ మేధ అనేది ఒక అవకాశంగానే ఉపయోగించుకోండి. మనం ఏదైనా ప్రశ్న అడిగితే దాన్ని వెబ్సైట్లు, యూట్యూబ్, ఇతర మార్గాల ద్వారా సేకరించి ఇస్తుంది ఏఐ. కొన్ని సంస్థలు సమాచారం ఎక్కడెక్కడి నుంచి తీసుకుంటున్నాయి, దాని ఆధారాలు ఏమిటని లింకులు కూడా ఉంటాయి. వాటిలోకి వెళ్ళి మనకు కావలసిన సమాచారాన్ని మరింత వివరంగా తెలుసుకోవాలి. ఏఐ ఇచ్చే సమాచారం ఏదైనా దానిని ఇతర మార్గాల్లోనూ పరిశీలించుకోవాలి. అందులో వాస్తవం ఎంతో ధృవీకరించుకోవాలి. తరువాతే వినియోగించుకోవాలి. ఆంగ్లం నుంచి తెలుగులోకి తర్జుమా చేయడానికి కృత్రిమ మేధ వాడకం బాగా పెరిగింది. అయితే ఇందులోనూ తప్పులు దొర్లే అవకాశం ఉంది. అన్వయం, భాషాపరమైన సమస్యలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో వాక్యాల అర్థాలు మారిపోయే ప్రమాదము ఉంది. అందుకే పూర్తిగా దీనిపైనే ఆధారపడకూడదు. తరచూ తర్జుమా సమయంలో ఆంగ్ల మూలాన్ని 1-2 సార్లు సమగ్రంగా చదివి అర్థం చేసుకోవాలి. అవసరమైతే ఆంగ్లం బాగా తెలిసిన వారితో వాటిని ధృవీకరించుకోవాలి. అనారోగ్య సమస్యలు, వాటికి వాడవలసిన ఔషధాలపైన కొందరు చాట్‌జీపీటీ, డీప్‌సీక్, పెర్ప్లెక్సిటీ, గ్రోక్ తదితర టూల్స్ను సంప్రదిస్తున్నారు. ఏ మందులు వాడాలో తెలుసుకుని దుకాణాల్లో కొని వాడేస్తున్నారు. అయితే వైద్యుల సూచనతోనే వాటిని తీసుకోవాలనే అంశాన్ని విస్మరిస్తున్నారు. కృత్రిమ మేధ టూల్స్ కూడా ఔషధాల వాడకంపై వైద్యులను సంప్రదించాలనే సూచిస్తున్నాయి. ఔషధాల వాడకంలో పలు రకాల సమస్యలు ఉంటాయి. వయసును బట్టి మోతాదు ఉంటుంది. పిల్లలు, గర్భిణులు, గుండె సంబంధ సమస్యలు కలవారు, ఇతర అనారోగ్య సమస్యలున్నవారు కొన్ని మందులు వేసుకోకూడదు. వాటికి పరిమితులు, వాడే విధానంలో తేడాలు ఉంటాయి. కొన్ని రకాల ఔషధాలు కలిపి తీసుకుంటే ప్రమాదకరంగా మారతాయి. వైద్యులు అయితేనే వాటిపై ఖచ్చితమైన సూచనలు ఇవ్వగలరు. ఆహారంలో ఉప్పు వాడకంతో ఎదురయ్యే సమస్యలను చదివిన అమెరికాలోని ఒక వ్యక్తి దానికి బదులుగా దేన్ని తీసుకోవచ్చునని ఏఐ టూల్ చాట్‌జీపీటీని అడిగాడు. సోడియం బ్రోమైడ్ వాడవచ్చునని తెలుసుకొని ఆచరణలో పెట్టాడు. అనారోగ్యం బారిన పడ్డాడు. తీవ్రమైన మానసిక, శారీరక సమస్యలతో ఆసుపత్రిలో చేరాడు. వాస్తవానికి సోడియం బ్రోమైడ్ అనేది ఆహారంలో తీసుకోకూడదు. ఇంకా ఇటువంటి ఉదాహరణలు ఎన్నో. అందుకే ఏఐ టూల్స్ను వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించవలసిందే. 1-2 సార్లు సరిచూసుకోవలసిందే. ఈరోజు మనం ఏఐ ఏది చెబితే అది గుడ్డిగా ఫాలో అవ్వద్దు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.